సుధాపాని యూట్యూబ్ ఛానల్. సో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడి. సో ఈ రోజు అయితే ప్రిపేర్ చేస్తున్నా, దాని రెసిపీ డీటెయిల్స్ అని మీకు అందరికి చూపిస్తారండి. సో మామిడికాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇది 5 మామిడికాయలు పెద్దవి. సో కారం, ఉప్పు, ఇంగువ, ఇది పోపు కోసం తాలింపు అయితే పెట్టుకున్నా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. సో ఇది మెంతులు, ఆవాలు పొడి వేయించుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఆయిల్. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెడుతున్నా. సో 1 కప్ ఆయిల్ అయితే హీట్ అయింది. సో ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా. దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా. సో తాలింపు అయితే వేసుకున్నా. దీంట్లో కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తున్నా. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఇది చల్లారాలి. సో ఇది పక్కకు అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకున్నా. దీంట్లో ఇప్పుడు ఆవపిండి అయితే యాడ్ చేస్తున్నా. వెల్లుల్లిపాయలు, సాల్ట్, కారం. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెమే పెడుతున్నా, ఎందుకంటే మళ్ళీ సీజన్ వచ్చేటప్పటి వరకు అంటే ఒక 1 మంత్ అయితే కాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సో అప్పుడు జాడీలలో పెట్టుకోవచ్చు. ఇది ఒక 5 to 10 days మేము యూజ్ చేసుకొని తినడానికి మాత్రమే పెడుతున్నా. సో ఇదైతే చల్లారింది. ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తున్నా. సో ఇది మొత్తం దాంట్లో వేసినాక ఆయిల్ అనేది మంచిగా కలుపుకోవాలి. ఇది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తా అంటే నోరు ఊరిపోతుంది. నాకైతే మామిడికాయ పచ్చడి చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి అందరికి ఇష్టం. సో అందుకే మామిడికాయలు కొంచెం పెద్ద సైజు ఉంది కాబట్టి ఫస్ట్ డే నేను పెడుతున్నా. డైలీ మా వాళ్ళకి మామిడికాయ పచ్చడి ఉన్నా కానీ తింటారు, అంత ఇష్టం. మంచిగా అయితే మిక్స్ చేసిన. సో ఇప్పుడైతే ఆయిల్ అనేది కనబడదు. ఒక 1 day ఇది మంచిగా ఊరితే అప్పుడు మనకు ఆయిల్ అనేది నీటికి వస్తుంది. సో ఇది ఒక గిన్నెలో అయితే యాడ్ చేస్తున్నా. సో చూసారు కదా పచ్చడి ఎలా ఉందో. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్టయితే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ చేసి చెప్తే డెఫినెట్గా నేను చేయడానికి అయితే రెడీ ఉన్నా. సో వీడియో నచ్చినాక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధాపాని యూట్యూబ్ ఛానల్. బై బై గైస్.